పెళ్లిళ్లలో చేసేలా ముక్క మెత్తగా అన్నం పొడి పొడిగా వచ్చే పర్ఫెక్ట్ వెజ్ దమ్ బిర్యానీ రెసిపీని ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలో ఈ పూర్తి వీడియోలో చూసేద్దాం. ఆదివారం స్పెషల్ లంచ్కి ఇది బెస్ట్ రెసిపీ. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో కట్ చేసుకున్న బీన్స్, క్యారెట్, ఆలూని వేసుకొని 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ గరం మసాలా వేసి అందులో ఒక 3-4 స్పూన్స్ పెరుగు వేసుకొని అందులోనే కొంచెం పుదీనాని, కట్ చేసుకున్న కొత్తిమీరని వేసి అందులో 1 స్పూన్ కారం, ఉప్పు, పసుపు వేసి ముందుగా చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని కొద్దిగా వేసి కలుపుకొని మ్యారినేట్ చేసుకోవాలి ఒక 15 to 20 మినిట్స్. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 1.5 కప్ బాస్మతి రైస్ వేసుకొని ఇంకో 1 కప్ నార్మల్ సన్న బియ్యం వేసుకొని కడిగి ఒక అరగంట సేపు నానబెట్టండి. 15 to 20 మినిట్స్ అయ్యాక ఒక బొగాని తీసుకొని అందులో నూనె వేసి మసాలా దినుసుల్లో ఇలాచీ, స్టార్, లవంగాలు, మిరియాలు, చెక్క, పెద్ద ఇలాచీ ఒకటి తీసుకొని మ్యారినేట్ చేసుకున్న వెజిటేబుల్స్ని వేసి బాగా కలపాలి. మీరు కావాలనుకుంటే అన్ని కూరగాయలని ఒకసారి కొంచెం సేపు హాఫ్ బాయిల్ చేసి తర్వాత మ్యారినేట్ చేసుకోవచ్చు. వెజిటేబుల్స్ ఉడికేలోపు బియ్యం స్టవ్ మీద పెట్టి అందులో 2 స్పూన్ల ఉప్పు, షాజీరా, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు వేసి ఉడికించాలి. ఈలోపు ఇవి కొంచెం వేగాయి కాబట్టి మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టేయండి. ఇలా ఒక 5 to 10 మినిట్స్ ఉడికాక అన్నం ఒక 50% వరకు ఉడికింది. ఈలోపు మనం కూరగాయలు ఒకసారి ఉడికాయా లేదా అనేది చూసుకోవాలి. ఇవి బాగా ఉడికాయి కాబట్టి ఇందులో హాఫ్ తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. తరువాత 70% ఉడికిన అన్నాన్ని పైన కొంచెం కొంచెం వేస్తూ ఒక లేయర్లా సెట్ చేసుకోవాలి. ఇందులో మనం డైరెక్ట్గా మొత్తం వెజిటేబుల్స్ని కిందే ఉంచడం వల్ల కొంచెం మాడిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంది. మధ్యలో ప్లేట్లోకి తీసుకున్న హాఫ్ వెజిటేబుల్స్ని మొత్తం వేసేసేయాలి. ఇలా సెకండ్ లేయర్లో వేయడం వల్ల రైస్ బాగా కలర్ వస్తుంది. తరువాత మిగిలిన అన్నాన్ని కూడా ఇలా మొత్తం వేసేసి ఇక్కడ మీరు మధ్యలో కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ కానీ కొత్తిమీర, పుదీనాని వేసుకోవచ్చు. మొత్తం అన్నం వేసాక పైన పుదీనాని వేసుకోవాలి. తరువాత కడిగి కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా వేసుకొని పైన ఇంకొంచెం గార్నిష్ కోసం మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా వేసేసుకోవాలి. ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ పైన వేసుకోవడం వల్ల చూడడానికి చాలా కలర్ఫుల్గా, తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కావాలంటే ఇలా సాఫ్రాన్ మిల్క్ని కూడా వేసుకోవచ్చు. కుంకుమ పువ్వు లేకపోతే పసుపైన వేసుకోవచ్చు మీరు. తరువాత పైన 1 స్పూన్ నెయ్యి వేస్తే చాలా రుచిగా ఉంటుంది. నెయ్యి వేసాక పైన మూత పెట్టి కాలిపోకుండా ఏదైనా బరువు వస్తువుని దాని మీద పెట్టేయండి. తర్వాత 10 మినిట్స్ సిమ్లో ఉంచి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా ట్రై చేసి కమెంట్ చేయండి.